అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఫస్ట్ సెట్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి అస్సాం సిల్క్లో కంప్లీట్ ఈ వేవ్స్ ప్యాటర్న్ గంగా జమున బార్డర్స్ వస్తుంది. మధ్యలో బ్లాక్ వేవ్స్ వచ్చేసి వైట్ అండ్ అబౌవ్ సైడ్ టర్మరిక్ ఎల్లో విత్ రెడ్. కంప్లీట్ ఈ రెడ్ బార్డర్ 2 బార్డర్స్ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ వీవింగ్లో అండ్ రిచ్గా ఎలిగెంట్గా ఉంటే రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఎగ్జాక్ట్ సిమిలర్గా నేను ఏదైతే వేసుకున్నానో నా బ్లౌజ్ ఏదైతే పేరప్ చేసుకున్నానో కంప్లీట్ మీనాకారి బ్లౌజ్ ఇంత రిచ్గా బాగా వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 2950 రూపీస్. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. హైట్ లెంత్ వేరే సైడ్లో చూద్దాం. ఇంకోటి సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి, డ్రై వాష్కి ఇస్తే కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. సో ఇట్లాగే గ్రేస్ఫుల్గా ఉండాలి తర్వాత కూడా అంటే సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి. మధ్యలో బాడీ కలర్ వచ్చేసి మంచి డార్క్ ఎల్లో వచ్చింది, వెరాస్ ఎడ్జ్లో పర్పుల్ అండ్ అబౌవ్ సైడ్ వచ్చేసి మెజంతా పింక్. ఇట్లా రిచ్ పళ్ళు. బ్లౌజ్ మధ్యలో వచ్చేసి మంచి బర్న్ట్ ఆరెంజ్, కింద బ్లాక్ అండ్ అబౌవ్ సైడ్ వచ్చేసి పింక్ కాంబినేషన్. పళ్ళు అయితే ఎంత బాగుంది కదా, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉన్నందుకు చాలా బాగా కనబడుతుంది. అండ్ బ్లాక్ బ్లౌజ్. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. మధ్యలో వచ్చేసి రెడ్, అబౌవ్ సైడ్ ఆరెంజ్ అండ్ బిలో సైడ్ వచ్చేసి బ్రౌన్ కలర్. తర్వాత పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇది బ్రౌన్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది క్రేప్ బనారస్ 2150. కంప్లీట్ ట్రెడిషనల్గా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా మనము చిన్న అకేషన్స్ కట్టుకోవాలన్నా కూడా యాప్ట్గా ఉంది. డార్క్ బర్న్ట్ ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కంప్లీట్ సిల్వర్ వీవింగ్ అండ్ మీనాకారి కూడా ఉంది. ఇది పళ్ళు కంప్లీట్ టిష్యూ వచ్చింది అనమాట. ఇందులో బ్లౌజ్లో బూటా హైలైట్ అవుతుంది. మళ్ళీ బార్డర్స్ కూడా 2 సైజ్ బార్డర్, ఇట్ సైడ్ ఒక బార్డర్ అండ్ చిన్న బార్డర్ ఇట్లా. సో దాని రకంగా మీరు డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూసే ముందు మనం హైట్ ఒక్కసారి చూసేద్దాం. హైట్ ప్రాపర్గా ఉంది, ట్రాన్స్ఫర్ట్ ఎక్కువ లేదు. ఇది కూడా అంతే, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. జస్ట్ బ్లౌజ్ స్టైలిష్గా పెట్టుకుంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. ఈ వైలెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సేమ్ అవే వివరాలు కాబట్టి జస్ట్ అట్లా ర్యాండమ్గా చూపిస్తున్నా. బ్లౌజ్ వచ్చేసి లైట్ ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్, దీనికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు. బ్లౌజ్ పింక్ కలర్కి నేవీ బ్లూ కాంబినేషన్. పళ్ళు. బ్లౌజ్ పర్పుల్కి మెజంతా పింక్ కాంబినేషన్. పళ్ళు. బ్లౌజ్. ఇప్పుడు మనం చూసేది టస్సర్ సిల్క్ శారీ. కంప్లీట్ ప్యూర్ టస్సర్ సిల్క్ శారీకి ఇక్కడ కింద ఎడ్జ్లో కంప్లీట్ మనకి ఇది పెయింట్ అనమాట. సో కాకపోతే వాష్ ఎట్లాగో చేయం, సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. అండ్ ఆ సెక్వెన్స్ ప్లేస్లో మాత్రమే అక్కడ స్టిచ్ పడింది, అక్కడక్కడ కనిపించే చెంకి సెక్వెన్స్కి మాత్రమే స్టిచ్ పడింది. శారీ మొత్తం కూడా ఇట్లా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంటుంది. లైట్ బేబీ పింక్ కలర్. పళ్ళు. బ్లౌజ్ కంప్లీట్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసి ఇది వస్తుంది. ఇది డ్రేప్ చేసుకుంటే అంటే ఈ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది, కానీ మళ్ళీ కాంట్రాస్ట్ అది బాగుంటుంది. బికాస్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా సటిల్గా నచ్చే వాళ్ళకి ఫ్యాబ్రిక్కి క్వాలిటీకి పెట్టే ప్రైజే మీరు తప్పించి ఇంకా వేరే ఏం లేదు. అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, చాలా డీసెంట్గా నీట్గా ఉంటుంది. సో దీంట్లో ఈ బేబీ పింక్ కలర్ తర్వాత ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది, ఈ లైట్ వీటిష్ కలర్. ఈ 2 కలర్స్ దీంట్లో ఆప్షన్. సో గోల్డ్, ఆల్మోస్ట్ గోల్డ్కి దగ్గరగా ఉండి లైట్ వీటిష్ కలర్ ఇది. బ్లౌజ్. సో శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.